క్యాంపా కోలా డ్రింక్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఈ కంపెనీని హోల్డ్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ అని అందరికీ తెలుసు. అయితే ఈ డ్రింక్ ఉన్న బ్యాక్ హిస్టరీ తెలుసుకుందాం పదండి. ఒకప్పుడు ఇండియాలో కోకో కోలా బ్రాండ్ ని 1977 లో బ్యాన్ చేసినప్పుడు ప్యూర్ డ్రింక్ కంపెనీ అనే గ్రూప్ క్యాంపా అని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపా డ్రింక్ ని 1970 to 80s కాలం మధ్యలో డ్రింక్స్ కే కింగ్ గా మారింది. మళ్ళీ ఎప్పుడైతే పెప్సీ ఉన్న కోకో కోలా డ్రింక్స్ అయితే బ్యాక్ అయితే వచ్చాయో క్యాంపాని మెల్లమెల్లగా ప్రజలందరూ మర్చిపోవడం అయితే జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత 2022లో రిలయన్స్ కంపెనీ దీని మీద ఇంట్రెస్ట్ చూపించి ఆ బ్రాండ్ ని 22 కోట్లకి కొనుగోలు చేసింది. దాని తర్వాత 2023లో క్యాంపాని ఇలా అయితే న్యూగా రెనోవేట్ చేసింది రిలయన్స్ కంపెనీ. సో ఇదే ఫ్రెండ్స్ క్యాంపా కోలా యొక్క బ్యాక్ స్టోరీ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.